హాయ్ ఎవ్రీవన్. సో బాబెల్ ఆడియో నుండి ఇంకొక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇంట్లో ఉండి హాయిగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే మేల్ కానీ ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ ఎవరైనా సరే ఈ జాబ్ కి అయితే అప్లై చేయొచ్చు. హ్యాపీగా ఇంట్లో కూర్చొని వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఏంటంటే వాళ్ళు మనకి ఒక స్క్రిప్ట్ అనేది ఇస్తారు. సో మనం దానిని ఉన్నది ఉన్నట్లు చదివి రికార్డ్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో ఇప్పటి వరకు వచ్చినవన్నీ అవి కదా. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళు మనకి ఆడియో వినిపిస్తారు. ఓకేనా, ఆడియోలో ఏముందో మనం దానిని టైప్ చేయాలన్నమాట. సో మనం వింటూ దానిని టైప్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు చెప్పే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఏంటంటే బాబెల్ ఆడియో రికార్డింగ్లను సరిగ్గా మనం టెక్స్ట్ గా మార్చాలన్నమాట. ఓకేనా, అంటే టైప్ చేయాలి. టెక్స్ట్ గా మార్చి మనం ఏం విన్నామో దానిని టెక్స్ట్ గా మార్చి దానిని మనం సబ్మిట్ చేయాలి. ఓకేనా. సో దీని గురించి నేను డీటెయిల్డ్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇంతకు ముందు నేను ఇదే బాబెల్ ఆడియో గురించి ఒక వీడియో అయితే చేశాను. అదేంటంటే వాళ్ళు ఒక స్క్రిప్ట్ అనేది ఇస్తారు. దానిని మనం చదివి రికార్డ్ చేసి వాళ్ళకి సబ్మిట్ అయితే చేయాలి. మనం చదివి రికార్డ్ చేసి సబ్మిట్ చేసేది కాకుండా వాళ్ళు మనకి ఆడియో పంపిస్తే ఆ ఆడియోలో మనం ఏం విన్నాము దానిని మనం టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేయాలన్నమాట. సో నేను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా ఈ బాబెల్ ఆడియోలోనికి అయితే వచ్చేస్తారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం ఇలా చాలా లాంగ్వేజెస్ లో అయితే ఉన్నాయి అన్నమాట ఈ జాబ్స్ అనేది. నాట్ ఓన్లీ తెలుగు ఒకటే కాదు, చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మన తెలుగు నుంచే తీసుకుంటున్నారా అని అనుకోవచ్చు. చాలా లాంగ్వేజెస్ లో ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు నేను తెలుగు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న మన తెలుగు. ఇప్పుడు మనం వినే ఆ ఆడియోలో సహజ సిద్ధంగా ఉన్నవి అంటే వాళ్ళు ఏదైనా ఉండొచ్చు, కోపంగా ఉండొచ్చు లేదా ఏదో ఒకటి అటువైపు నుండి అయితే ఉండొచ్చు అనమాట. అంటే ఏంటి, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నట్లు కూడా ఉండొచ్చు. అలాగే వాళ్ళు మాట్లాడిన పదాలను మాత్రమే కాకుండా ఆ రికార్డింగ్ లో వినిపించే ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తించాలన్నమాట. అంటే ఆడియో అనేది మనకి వినిపిస్తారు. సో అక్కడ ఏం వినిపిస్తుంది మనకి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మనం జాగ్రత్తగా గుర్తించాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే అటువైపు మాటలే కాదు, మాటలు లేకుండా ఓన్లీ ఏదైనా సౌండ్స్ కూడా వినిపించవచ్చు మనకి. ఓకేనా. మాటలు కాకుండా ఎవరు మాట్లాడకుండా జస్ట్ ఏదైనా పక్షులు అరుస్తున్నట్లు కానీ లేకపోతే కుక్కలు అరుస్తున్నట్లు కానీ ఏదైనా యానిమల్స్ వాటర్ తాగితే సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ కానీ ఇలాంటి ఏదైనా అటువైపు సౌండ్స్ కూడా రావచ్చు. దానిని కూడా మనం ఐడెంటిఫై అయితే చేయాలి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీ పైన ఉన్న ఆఫీసర్స్ గైడ్ కూడా చేస్తారనమాట. వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు తెలుగు అనేది వచ్చి ఉండాలి, మాట్లాడడం, రాయడం, చదవడం తెలిసి ఉండాలన్నమాట. మెయిన్ గా ఈ జాబ్ కి కావాల్సింది వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఒకే టైంలో ఎంతమంది మాట్లాడుతున్నారు లేదా ఆ ఆడియో అనేది క్లారిటీ లేకపోయినా సరే ఆ ఆడియోలో వినిపించే మాటలను కూడా మీరు స్పష్టంగా గుర్తించగల మంచి వినికిడి నైపుణ్యం అనేది ఉండాలన్నమాట. అర్థమైందా. సో మీరు వినగలగాలి. ఒకరికన్నా ఎక్కువ మంది మాట్లాడుతున్నా సరే, ఒక గ్రూప్ డిస్కషన్ చేస్తున్నా సరే అక్కడ ఏం జరుగుతుంది, మీరు ఏం విన్నారు ఐడెంటిఫై అయితే చేయాలన్నమాట. అలాగే మీరు విన్నది టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేయాలి కదా. అదే కాకుండా ట్యాగ్ కూడా ఇవ్వాలి. టెక్స్ట్ చేయమన్నది ఇవ్వచ్చు మీకు వర్క్ అనేది, లేదా ట్యాగ్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళైతే మీకు టాస్క్ అయితే ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వీళ్ళు మెన్షన్ చేశారు ఏంటంటే క్యాప్షనింగ్, సబ్ టైటిలింగ్, ట్రాన్స్క్రిప్షన్స్ లేదా వీటికి సంబంధించిన దానిలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు ఇంకా కొంచెం బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే ఏమీ లేదు అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసి సో ఒక గంటకు ఇక్కడ డాలర్స్ రూపంలో మనీ అయితే పే చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏంటంటే ఒక కంప్యూటర్ అనేది మీ దగ్గర ఉంటే బెటర్. మొబైల్లో ఇటువంటివి చేయాలంటే కష్టం అవుతుంది. దాంతో పాటుగా హెడ్ ఫోన్స్, మంచి క్వాలిటీ ఉన్నటువంటి హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఉంటే కనుక మీకు అంటే వినాలి కదా మనం. సో హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ కంపల్సరీగా ఉండాలి. సో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తానని చెప్పాను కదా. సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ బాబెల్ ఆడియోలోకి డైరెక్ట్ గా వచ్చేస్తారు మీరు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి కేర్ఫుల్ గా చదువుకోండి, మీకు అర్థమవుతుంది. నేను చెప్పినవన్నీ ఇందులో ఉంటాయి. చదువుకున్న తర్వాత దీనికి ఎలా అప్లై చేయాలో కూడా నేను చెప్తాను ఇప్పుడు. సో కిందకి స్క్రోల్ చేయండి లేదా ఫస్ట్ లోనే ఉంటుంది, అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేయగానే మీ ముందుకు ఈ ఫామ్ అనేది వస్తుందన్నమాట. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, నెక్స్ట్ మీ లాస్ట్ నేమ్ ఇవ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి,
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎథెన్సిటీ అని ఉంది చూసారా, రేస్ ఆర్ ఎథెన్సిటీ అని. ఇక్కడ వచ్చేసి మీరు ఏసియన్ అని చెప్పేసి ఇవ్వండి. జెండర్ ఉంది, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయండి. కరెంట్ అడ్రస్, సో అడ్రస్ 1, అడ్రస్ 2 అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. మీ అడ్రస్ కు సంబంధించినంత ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇయర్స్ నుంచి మీరు అక్కడ జీవిస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు కదా, సో దానిని మెన్షన్ చేయండి. 30 ఇయర్స్ నుంచి ఉంటున్నారా, 40 ఇయర్స్ నుంచి ఉంటున్నారా, దానిని కరెక్ట్ గా మెన్షన్ చేయండి. చేసిన తర్వాత లాంగ్వేజ్, సో మీరు ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేటివ్, బిగినర్సా, ఎలిమెంటరీయా, ఇంటర్మీడియటా, అడ్వాన్స్డా, ఫ్లూయెంటా, నేటివా. సో మీరేంటి ఇక్కడ నేటివ్ అని చెప్పేసి ఇచ్చేయండి. నేటివ్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వాట్ కంట్రీ బెస్ట్ మ్యాచెస్ యువర్ ప్రెసెంట్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి వేర్ యూ బోర్న్ ఇన్ అండ్ హ్యావ్ యూ లైవ్డ్ ఇన్ ఇండియా యువర్ ఓల్ లైఫ్ అని చెప్పేశారు. సో ఇక్కడ ఎస్ అని ఇవ్వండి. సో మీరు జీవితాంతం మనం లైఫ్ అంతా కూడా ఇండియాలోనే కదా, మనం ఇండియాలోనే కదా పుట్టాము, ఇండియాలోనే కదా పెరుగుతున్నాము, సో మనది ఇండియా కదా, ఇండియా అని ఇచ్చేసి ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఎస్ అని ఇచ్చిన తర్వాత వాట్ సిటీ డిడ్ యూ గ్రో అప్ అని చెప్పేసి ఉంది కదా, సో సిటీలో పెరిగారు అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఏదో ఒక సిటీ అయితే మెన్షన్ చేయండి. హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంగ్లీష్, సో మీరు హై స్కూలా, లేకపోతే కాలేజ్ ఆర్ యూనివర్సిటీయా, లేకపోతే గ్రాడ్యుయేట్ డిగ్రీయా, మీ ఎడ్యుకేషన్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. మీరు 10th క్లాస్ అనుకోండి, 10th క్లాస్ కూడా చదవలేదు అనుకోండి, ఇక్కడ హై స్కూల్ అని ఇవ్వండి. గ్రాడ్యుయేట్స్ అయినా ఏదైనా ఇక్కడ మెన్షన్ చేయండి. వాళ్ళు ఇచ్చారు కదా ఆప్షన్, చూస్ చేసుకోండి. తర్వాత అదర్ లాంగ్వేజెస్ యూ స్పీక్, ఇది ఆప్షనల్ అనమాట. సో మీరు తెలుగు కాకుండా ఇంకా మీకు ఏమైనా లాంగ్వేజ్ అనేది వచ్చా అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు కదా, సో ఇక్కడ మీరు తెలుగు కాకుండా అదర్ లాంగ్వేజ్ మీకు ఇంకా ఏమైనా వస్తే కనుక ఇక్కడ మెన్షన్ చేయండి. ఇది ఆప్షనల్ అనమాట, ఇవ్వకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ 4th వన్ చూడండి, బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఉంది. అట్స్ యువర్ కరెంట్ ఆక్యుపేషన్, ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారా, ఫ్రెషర్సా అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వాట్స్ యువర్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే డిగ్రీ చదివారు ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయండి. 5th వన్ చూడండి, ఇక్కడ హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్, సేమ్ మీరు ఈ జాబ్ గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేశారా, ఇన్స్టాగ్రామ్ లో చూసారా, అంటే సోషల్ మీడియా ద్వారా మీకు తెలిసిందా, అంటే నా వల్ల మీకు తెలిసిందా, ఎలా మీకు ఈ జాబ్ అనేది మీకు రీచ్ అయ్యింది, మీ వరకు ఎలా వచ్చింది అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. మీరు ఇంటిలో సెర్చ్ చేశారా, సో మీ ఫ్రెండ్ ద్వారా కానీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ మీకు తెలిసిందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఏది ఇచ్చినా పర్వాలేదు. సో ఇచ్చిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మైక్రోఫోన్ అలౌ చేయమని చెప్పేసి అడుగుతుంది. అలౌ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ జాబ్ చేయాలంటే కనుక డెస్క్టాప్ సైట్ ని ఆన్ చేసుకోవాలి, లేదంటే కనుక ల్యాప్టాప్ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో మీకు మెయిల్ అనేది చేస్తారనమాట. ఈ జాబ్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు మీకు మెయిల్ చేస్తారనమాట. సో ఇక్కడ మెయిల్ మీ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు గ్రీన్ కలర్ టిక్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఈ జాబ్ కి పర్ఫెక్ట్ గా మీరు అప్లై చేసినట్లు అండి. దీనికి ₹1 కూడా పే చేయవలసిన అవసరం లేదు. ఓటీపీస్ కానీ అలాంటివి ఏవి అడగరు. సేమ్ నేను ఇప్పుడు ఇందులో మీకు ఏ విధంగానైతే అప్లికేషన్ చేయడం చూపించానో సేమ్ అదే విధంగా మీరు కూడా అప్లికేషన్ అనేది వాళ్ళకి సెండ్ చేయండి. వాళ్ళే మీకు మెయిల్ అనేది చేస్తారు. ఓకేనా.